ప్రస్తుతం మనతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీ నిరుద్యోగులు ఉన్నారు. సో నాగరాజ్ గారు చెప్పండి, ఈరోజు నిరుద్యోగ బాకీ కార్డ్ అనేది జూబ్లీస్ లో ప్రధాన ప్రచార అస్త్రం కాబోతుందా? నిజంగా నిరుద్యోగులేమో మాకు ఉద్యోగాలు వద్దని రోడ్ల మీద ధర్నా చేస్తున్నారు, 70,000 ఉద్యోగాలు ఇచ్చినామేమని చెప్పేసి ప్రభుత్వం అంటుంది, మీరేమో బాకీ కార్డ్ అని చెప్పేసి మీరు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఏమనుకోవచ్చు? గత గత గవర్నమెంట్ లా 2 లక్షల ఉద్యోగాలు కేసీఆర్ గారు వేసిరు. ఆ 2 లక్షల ఉద్యోగాల కోసం వేసిన ఉద్యోగాలని రేవంత్ రెడ్డి ఖాళీ నియామక పత్రాలు ఇచ్చిండు తప్పితే ఆయన వేసిన 2 లక్షల ఉద్యోగాలు ఏమి ఇవ్వలే. ఏం చెప్పిండు? గత గవర్నమెంట్ బాగాలేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగాలేదు, దీన్ని గద్దె దించాలని చెప్పేసి అశోక్ నగర్కి వచ్చి రాహుల్ గాంధీ కానీ, అక్కడ రియాజ్ కానీ, బల్మూరు వెంకట్ కానీ వీళ్ళందరూ వచ్చి వాళ్ళని ఫస్ట్ నుంచి పోరగాళ్ళందరినీ మొబిలైజ్ చేసి మ్యానిపులేట్ చేసి మొత్తం అక్కడ మేమే ఉన్నాం, మా గవర్నమెంట్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వేస్తారని చెప్పిండు. ఆ 2 లక్షల ఉద్యోగాలని కేసీఆర్ వేసిన 2 లక్షల ఉద్యోగాలని ఈయన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది తప్పితే ఆయన వేసింది ఏం లేదు. గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఏం వేసిండంటే ఓన్లీ 16,000 ఉద్యోగాలు వేసిండు. 16,000 ఉద్యోగాలల్లో హెచ్జిటి టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, హెల్త్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగాలు మాత్రం వేసిండు తప్పితే రేవంత్ రెడ్డి గారు ఏమీ వేయలేదు. మేము ఈ సభ వేదిక ద్వారా చెప్తున్నాం, 2 లక్షల ఉద్యోగాలు బాకీ కార్డు ఉన్నాడు కాబట్టి ఆ బాకీ కార్డు ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. ఆల్ పార్టీస్ ఈరోజు ప్రధాన జాతీయ పార్టీ అయినటువంటి బీసీ సంఘం ఆర్ కృష్ణయ్య కావచ్చు, అలాగే సిపిఎం పార్టీ జాన్ వెస్లీ గారు కావచ్చు, బీఆర్ఎస్ నుంచి మన గౌరవ కేటీఆర్ గారు, అలాగే హరీష్ రావు గారు, వీళ్ళందరూ ఈరోజు విచ్చేస్తున్నారు. మేము ఇక్కడ నుంచి ఒకటే వేడుకుంటున్నాం, ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తాం, పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేస్తామండి. ఇప్పుడు జూబ్లీస్ లో నిరుద్యోగుల అంటే ఎవరికి సపోర్ట్ చేస్తుంది? జూబ్లీస్ నిరుద్యోగులు ఏదైతే ప్రతిపక్షానికి సపోర్ట్ చేస్తారండి.